డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గారి ఆదేశానుసారం మరి కానూరు మండలం చింతాగూడ శివారులో కట్టినటువంటి మైనార్టీ గురుకుల పాఠశాల వద్దకు రావడం జరిగింది. ఇక్కడ ఒక పాఠశాల 1 పాఠశాల 2 అని 2 పోర్షన్లు ఉన్నాయి. అంటే 1800 ప్లస్ 1800 3600 కోట్లతోని ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు మంచి చదువులు చదివి దేశానికి పనిరాలని చెప్పేసి ఈ గురుకుల పాఠశాల మనం కట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత మరి సుమారు ఒక 2 కిలోమీటర్ల రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి గురుకుల పాఠశాల రావడానికి. ఈ మెయిన్ రోడ్ మధ్యలో మొత్తం విపరీతమైన బొందలు గుంతలు ఏర్పడి వర్షం వస్తే ఆటోలు రాలేని పరిస్థితి. ఇప్పుడు ఒక విద్యార్థి తల్లిని అడిగితే మేము గుంటూరు కాల నుంచి ఇక్కడ రావడానికి 150 రూపాయలు ఇస్తారని కానీ ఆటోలు తీసుకురావడం లేదు. ఆటోలు వస్తే ఆటోలు రిపేర్ చేయాల్సి వస్తుంది, సర్వీసింగ్ చేయాల్సి వస్తుంది, ఆటోలు రాని పరిస్థితి. అక్కడి నుంచి ఇక్కడ వచ్చే వరకు మరి దీని పక్కనే ఈ గురుకుల పాఠశాలకు ఆనుకున్నటువంటి మరి 5 ఎకరాల డంప్ యార్డు కానూరు మున్సిపాలిటీ నుంచి 32 వార్డుల మున్సిపాలిటీ నుంచి వచ్చినట్టు చెత్త చెదర మొత్తం ఇక్కడ తీసుకొని చేస్తాను. దీంతో మరి విపరీతంగా కంపు కొడుతుంది, స్మెల్ వస్తుంది. దీని మీద ఈగలు దోమలాలు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఆగలేని పరిస్థితి. మరి దీనికే అంటుకొని పక్కన స్కూల్ ఉన్నది, స్కూల్ పక్కన కాంపౌండ్ వాళ్ళకి అంటుకొని విద్యార్థుల ఆట స్థలం ఉన్నది. విద్యార్థులు రోజు 4 గంటలకు అక్కడ ఆటలు ఆడించేటప్పుడు వాళ్ళు ముక్కులు మూసుకొని విద్యార్థులకు ఇంతకుముందు 46 మందికి మరి అస్వస్థకు కూడా గురైనలు. అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇటు ముఖాన్ని రావడం లేదు, దీన్ని పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు, దయచేసి మీరు ఇప్పటికైనా పిల్లలను రక్షించాలంటే తప్పకుండా ఈ రోడ్డు సౌకర్యం కలిగించండి. అదేవిధంగా ఈ డంప్ యార్డ్ను తీసి ఎక్కడ వేరే ఊరికి దూరంగా ఈ డంప్ యార్డ్ను షిఫ్ట్ చేయండి అని చెప్పి ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఎవరు వింటలేదు. కాబట్టి మేము ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆదేశానుసారం మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కూడా ఇక్కడ మరి మా బీఆర్ఎస్ పార్టీ కానూరు మండల అధ్యక్షుడు మన పర్వత అంజన గారు, అదేవిధంగా సిరిపూర్ మండల అధ్యక్షుడు అస్లం గారు, నక్కా మనోహర్ గారు, మరి ట్రేడ్ యూనియన్ నాయకులు ఓదిల్ గారు, మొత్తం నాయకులందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చూసి ఒక్క నిమిషం కూడా ఇక్కడ మేము ఆగలేని పరిస్థితి ఉన్నది, ముక్కు మూసుకోని పరిస్థితి ఉన్నది. తప్పకుండా ఈ వర్షకాలం వెళ్ళే లోపల తప్పకుండా పిల్లలకు అస్వస్థ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త మేము ఇక్కడ కలెక్టర్ కావచ్చు, ఎమ్మెల్యేని కావచ్చు, ఎమ్మెల్సీని కావచ్చు, విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నాం. మీరు తొందరగా ఈ వారం లోపల వచ్చి ఈ రోడ్ వేయాలి. అదేవిధంగా ఈ డంప్ యార్డ్ కూడా మీరు వేరే వద్దకు షిఫ్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు సిరిపూర్ తాలూకా పరిస్థితి చూసినట్లయితే మరి మొన్న ఇక్కడ కోనేరు కోనప్ప గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన కోనేరు కోనప్ప గారు దిమ్దకాడికి వెళ్ళి నేను ఇక్కడ రోడ్ సౌకర్యం బాగాలేదు, నేను సొంతంగా ఈ రోడ్ను మరమ్మతు చేస్తానని చెప్తాను. ఆయన చెప్పగానే ఈ మా ఎమ్మెల్యే హరీష్ బాబు వెళ్ళి అక్కడ నేను దీన్ని 50 లక్షలు శాంక్షన్ చేసినని చెప్తుండ్రు. మరి మారుమూల ప్రాంతమైన దిమ్దకు మీరు రోడ్ వేయడం కరెక్టే అంటున్నాం. కానీ ఇక్కడ కానూరు కూతవేటి దూరంలో ఉన్నది కోనప్ప ఇంటికి, ఇక్కడ దండవిట్టల ఇంటికి, హరీష్ బాబు ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ రోడ్డు మీకు ఎందుకు కనబడతలేదు అంటే అక్కడ మీకు రాజకీయాలుగా మీకు అక్కడ ఏదో లాభం జరుగుతుంది కాబట్టి ఆ రోడ్ ఇస్తుంటాను. అక్కడ కూడా మాకు తెలిసిన విషయం ఏంటంటే సిరిపూర్ తాలూకా ప్రజలందరూ తెలుసు, ఏదైతే మరి వల్లభనేని కాంట్రాక్ట్ ఉన్నాడో ఆయన కషర్ను మహారాష్ట్రకు తీసుకెళ్ళడానికి ఆ రోడ్డు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రోడ్లో గుంతలు ఉన్నాయి కాబట్టి ఆయన మెప్పు పొందడానికి, ఆయన నుంచి ముడుపులు తీసుకోవడానికి ఆ రోడ్ వేయడానికి వీళ్ళు ఇద్దరు సిద్ధమైనలు. మరి ఇక్కడ లేని హరీష్ బాబుకి అక్కడనే 50 లక్షలు ఇస్తాంటున్నావు కదా, మరి ఈ రోడ్డుకి ఎందుకు ఇస్తలేవు, ఈ డంప్ యార్డ్ ఎందుకు చేస్తలేవు? సిరిపూర్ తాలూకా చాలా జాగ్రత్త బురద ఉన్న రోడ్డు ఉన్నాయి కదా, ఆ రోడ్లు ఎందుకు మీకు కనబడతలేవు మీకు?